విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం ఇటీవల ఉద్యోగాల నుండి తొలగించిన 4,290 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి ఉద్యోగాల్లో కొనసాగిస్తాం, ఎవరిని తీసివేయం అని నిన్న లేబర్ కమిషనర్ ఎదుట రాతపూర్వకంగా రాసి ఇవ్వడం అనేది హర్షణీయం. ఇది ఖచ్చితంగా కార్మిక విజయం, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం, ఇది ఖచ్చితంగా వైఎస్ షర్మిలారెడ్డి గారి విజయం. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు నిన్న విశాఖపట్నం పోవడం, అక్కడ తీసివేయబడ్డ కార్మికులకు వాళ్ళ దీక్షకు వచ్చేసి ఆవిడ మద్దతు తెలియచేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఆవిడ ఒక అల్టిమేటం జారీ చేయడం, 48 గంటల లోపల వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ఆవిడ అల్టిమేటం ఇవ్వడంతో అటు షర్మిలారెడ్డి గారి ఈ యొక్క నిరాహార దీక్ష ప్రకటన, ఇటు కార్మికుల సమిష్టి కృషి, వీటి వలన ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వాళ్ళని తిరిగి విధుల్లో చేర్చుకుంటామని చెప్పడం అనేది హర్షణీయం. ఏది ఏమైనా ఇది కార్మిక విజయం, కాంగ్రెస్ విజయం, షర్మిలారెడ్డి గారి విజయం.